జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒక మంచి శుభవార్తనైతే అందించింది. సరే, అది ఏంటనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒక మంచి స్వీట్ న్యూస్ అయితే అందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా, రెండు తెలుగు రాష్ట్రాలు లబ్ధి పొందేలా నితిన్ గడ్కరీ గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్యన కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి అమరావతి మధ్యన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. హైదరాబాదు అమరావతి మధ్యన ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు మోడీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తాజాగా ఈ రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణకు హైదరాబాద్ రాజధాని, అలాగే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. ఈ మధ్యనే ఈ అమరావతి రాజధాని పునర్నిర్మాణం మొదలైంది. ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి గాను 2 రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం అటు ఇటుగా, అంటే కొంచెం అటు ఇటుగా 15,000 కోట్ల రూపాయల నిధులు అయితే విడుదల చేసింది. దీంతో ఇకపైన అమరావతి రాజధాని నిర్మాణం అయితే ఊపందుకొని ఉన్నది. ఇకపోతే ఈ హైదరాబాదు అమరావతి ఈ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్లు అయితే సిద్ధం చేసి పనులు అయితే ప్రారంభించున్నది. ఇకపోతే త్వరలోనే అమరావతి రింగ్ రోడ్ నిర్మాణం ప్రారంభం కానున్న సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నుంచి హైవే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అంటే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా పక్కా ప్లాన్ ప్రకారం ఈ అమరావతి రాజధాని నిర్మాణం అయితే చేస్తున్నారన్నమాట. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతా, ఇక నుంచి మన దేశంలో పూర్తిగా ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించున్నాం. అంటే ఇక నుంచి మన దేశంలో నిర్మించబోయే జాతీయ రహదారులు పూర్తిగా ఎక్స్ప్రెస్ హైవేలుగానే నిర్మించున్నాం అన్నమాట. ఇందులో భాగంగానే హైదరాబాదు అమరావతి ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించున్నాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ జాతీయ రహదారిని 6 లైన్ల జాతీయ రహదారిగా అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేగా తీర్చిదిద్దున్నాం. నేను మీకైతే హామీ ఇస్తున్నా, ఇక నుంచి మన దేశంలో నిర్మించబోయేటటువంటి రోడ్లు అమెరికా రోడ్లలాగా సాఫ్ట్ గా అయితే ఉండబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే అమెరికా రోడ్ల కన్నా మెరుగ్గా మన జాతీయ రహదారులు అయితే ఉండబోతున్నాయి. ఈ మాటలు నేనే ఊరికే చెప్పడంలే, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను అదేవిధంగా ప్రణాళికలను మేము ఇప్పటికే రూపొందించాం. ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ నేను మీకు మరొక విషయం అయితే చెప్పాలా. అమెరికా ధనిక దేశం కాబట్టి అమెరికాలో రోడ్లు అందంగా అద్భుతంగా ఉంటాయి అనుకుంటారేమో. అమెరికాలో రహదారులు సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి అమెరికా అయితే అభివృద్ధి చెందింది అని చెప్పినారు. దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఏదైనా ఒక పల్లెటూరు ఉండదనుకుందాం. ఆ పల్లెటూరుకి మంచి రోడ్డు సౌకర్యం ఉంది అనుకోండి, బాగా ఆటోలు వస్తాయి, జీబులు, కార్లు, బస్సులు అన్నీ కూడా వస్తాయి, అవునా కదా? మరి ఆ ఊరికి సరిగ్గా రోడ్డు నిర్మాణమే సరిగ్గా లేదు, రోడ్డే లేదంటే ఏం వస్తాయి చెప్పండి? మరి ఆ ఊరు ఎట్లా డెవలప్ అవుతుంది? అదే ఆ ఊర్లోకి బాగా రోడ్డు కనెక్టివ్ ఉందంటే ఆ ఊర్లో అంటే ఆ గ్రామంలో రైతులు ఏవి పండించినా కూడా ఆ పంటలు ఏవైనా కావచ్చు, ఆ పంటలు తీసుకెళ్లిపోయేదానికి ఈ లారీలు కావచ్చు, ఇటు వ్యాన్లు ఇటు కూడా బాగా వస్తాయి అనమాట. అర్థమవుతుంది? అంటే ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఈ దేశ విషయంలో కూడా అంతే. దేశంలో మీకు రహదారులు అద్భుతంగా ఉన్నాయంటే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆయన చెప్తాను కూడా ఈ విషయమే. ఏ దేశంలోనైతే రహదారులు గొప్పగా ఉండి సరైన రవాణా సౌకర్యాలుండి మౌలిక సదుపాయాలు ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందినాయి. గత 11 సంవత్సరాల నుంచి నేను ఈ మంత్రిత్వ శాఖలోనే పనిచేస్తున్నా. అంటే ఇది ఈ రోడ్డు రవాణా దీనికి సంబంధించిన అన్నమాట. ఇకపైన కూడా ఇదే మంత్రిత్వ శాఖలోనే నేనైతే పనిచేస్తున్నా. అందుకే చెబుతున్నా, భవిష్యత్తులో మన జాతీయ రహదారులు అమెరికా రహదారుల కంటే నాణ్యమైనటిగా గొప్పగా ఉండేలా చర్యలు అయితే తీసుకుంటా. నేను హామీ ఇవ్వడమే కాదు, దాన్ని నెరవేర్చి తీరుతానంటూ నితిన్ గడ్కరీ గారు ప్రమాణం చేయడం విశేషం. మన దేశంలో ఇంత వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం జరగడానికి, అదేవిధంగా వంతెనలు బ్రిడ్జిల నిర్మాణం జరగడానికి, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవడానికి కారణం మన నితిన్ గడ్కరీ గారే. అంతేకాదు మోడీ ప్రభుత్వంలోని టాప్ 5 కేంద్ర మంత్రుల్లో నితిన్ గడ్కరీ గారు కూడా ఒకరన్నమాట. మీరు చూసే ఉంటారు గతంలో. ఇప్పుడు సపోజ్ చెప్తా, ఈ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలంటే ఎన్ని గంటల టైం పడుతుంది? మరి ఇప్పుడెంత టైం పడుతుంది? రేపు ఈ 6 లైన్ల హైవే వేస్తే, ఎక్స్ప్రెస్ హైవే వేస్తే అప్పుడు ఎంత టైం పడుతుంది? అర్థమవుతుంది? చాలా మంది ఈ న్యూస్ కూడా ఎగతాళిగా చూడొచ్చు, వెటకారాలు చేయొచ్చు. కానీ గతంలో అంటే నరేంద్ర మోడీ గారు రాకముందు ఈ దేశంలో రహదారులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోండి. సమాధానం మీకే అర్థమవుతుంది. ఓకేనా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను అలాగే మీ అనుభవాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.